अमुष्य हि सरोरुहः किमपि कारणं सम्भवेत् इति स्म कृतनिश्चयः स खलु नाळरन्ध्राध्वना स्वयोगबलविद्यया समवरूढवान् प्रौढधीः त्वदीयमतिमोहनं न तु कळेबरं दृष्टवान्. ఆ బ్రహ్మదేవుల వారు ఈ విధంగా విచారణ మొదలుపెట్టి, దీనికి ఈ పద్మానికి తనకు ఏదో ఒకటి ఆధారం ఉండే ఉంటుంది అని చెప్పి ఒక నిష్ఠ అంటే ఏకాగ్రమైనటువంటి ఆ చిత్తంతో ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రౌఢధీ, ధీ అంటే బుద్ధి, ప్రౌఢధీ అంటే వికసించినటువంటి పరిణితి చెందినటువంటి బుద్ధితోటి దీనికి ఆధారం తప్పకుండా ఉంటుంది, దీని గురించి తెలుసుకోవాలి అని ఒక ఏకాగ్రతమైనటువంటి మనోబుద్ధులతోటి తపస్సును ప్రారంభించారట. ఈ ఈ తపశ్చర్య ద్వారా ఆయన ఏం చేయగలిగారంటే, అక్కడ కూర్చొని ఆయన ఆ ధ్యానం, ఆ సమాధి యోగబలం ద్వారా ఆయన ఏం చేశారు? ఆ సూక్ష్మ శరీరంతో ఆ నాళములు, ఏమిటి నాళం అంటే ఆ తామర పువ్వుకి తూడు ఉంటుంది కదా కాడ, ఆ కాడలోకి ఆ సూక్ష్మ శరీరంతో ప్రవేశం చేసి అక్కడంతా వెతికి మళ్ళీ వేసారి వెనక్కి వచ్చారట. ఇంత దూరం వెళ్ళి ఇంత ప్రయత్నం చేసినా కూడా త్వదీయ మతిమోహనం నతు కళేబరం దృష్టవాన్ అంటున్నారు. జగన్మోహనమైనటువంటి నీ పరమానంద స్వరూపమైన నీ స్వరూపాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాడయ్యా. విచారణ చేశాడు. ఆ సమాధి ద్వారా, ఆ యోగబలం ద్వారా ఆ తామరతూడులో సూక్ష్మ శరీరంతో ప్రవేశించి ఆ అడుగు భాగం దాకా వెళ్ళి అక్కడ ఆయన అప్పటికీ ఇంత ప్రయత్నం చేసినా నీ స్వరూపాన్ని, నీ స్వభావాన్ని తెలుసుకోలేకపోయాడు అని చెప్తున్నారు.